సోదరా నమస్తే. సోదరా, జీవితంలో మరొక జీవిత సత్యం తెలియజేస్తాను. మీకు తెలిసి ఉంటే నాకు సంతోషము, తెలియకపోతే దయచేసి ఒక నిమిషం ఓపికగా వినగలరని విజ్ఞప్తి. ఇప్పుడున్న రోజులలో, ఇప్పుడున్న పరిస్థితులలో బాగు కోరేవాడు కోప్పడుతున్నాడు, సహజం, మీ అందరు తెలిసిన విషయమే. మరి మోసగాడు నవ్వుతూ నీ చుట్టే తిరుగుతున్నాడు. మరి సూటిగా మాట్లాడేవాడు శత్రువై కూర్చుంటున్నాడు. మరి మాయమాటలు చెప్పేవాడు మంచి మిత్రుడవుతున్నాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరు జీవితంలో ముందుకెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.